నా దేవుడితో మాట్లాడాలి. నా దేవుడితో మాట్లాడలేకపోతే నా వంటకు తాగే ఉంది, నా దేవుడిని చేస్తుంది. ఇక్కడ ఎమావు గ్రామానికి ఇద్దరు శిష్యులు కూడా వారి వంట గురించి చూపించి సరదాసం చెప్పలే. ఏం జరిగిందో మొత్తం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మొత్తం అంతా కూడా తాగే లేకపోతే మొత్తం క్వశ్చన్ వేసుకుంటారు కదా. నేను ఎప్పుడు చెప్పిన మాట్లాడే ఒక డాక్టర్ దగ్గరికి వాళ్ళు వెళ్ళాలనుకో, నాకు రోగం వచ్చిందయ్యా టాబ్లెట్ అంటే ఇస్తాడా? నాకు రోగం వచ్చింది టాబ్లెట్ అంటే ఇస్తాడా? చెప్పండి. చెప్పబడు హాస్పిటల్కి వెళ్ళాలంటే కదా కాళ్ళు కొంచెం ఏడు కొంచెం వెళ్ళి నాకు రోగం వచ్చిందని టాబ్లెట్ ఇస్తాడా? ఎప్పుడెక్కడ నా కాలు ఎరిగింది, నా చెయ్యి ఎరిగింది, నా పట్టే పోతుంది, నా జ్వరం వచ్చింది, కాలేజీకి వచ్చిందంటే చెక్ చేసి చెప్పాక వారం ఇవ్వడం చెక్ చేసి నిజంగా నిర్ధారణ చేసుకొని దానికి దగ్గర పొందిస్తాను. అప్పుడే అది తగ్గింది. నా జ్వరం నాకు రోగం వచ్చింది అంటే టాబ్లెట్ అంటే ఏ టాబ్లెట్ ఇస్తాడు? ఏ రోగానికి ఇస్తాడు? అలాగే యేసు ప్రభు యొక్క వాక్యం నీలో పరిచయంటే నీలో ఉన్నటువంటి ఆ రోగాన్ని దేవునికి ముందుకు పోయాలి వస్తుంది. నీలో ఉన్నటువంటి కుళ్ళు అనే రోగాన్ని, స్వార్థం అనే రోగాన్ని, వాకర్బుద్ధి అనే రోగాన్ని యేసు ప్రభు ముందుకు వస్తే అప్పుడు ఆయన నేను బాగు చేస్తాను. అప్పుడు ఆయన నేను సరి చేస్తాను. అప్పుడు నేను సరైన మార్గంలో ఎలా నడవాలో ఆయన నీకు నేర్పిస్తాడు. ఇక్కడ ఎమావు గ్రామానికి వెళ్ళేవాడు అడగబడ్డాడు, అవిశ్వాసంగా ఉన్నాడు, అమాయకంగా ఉన్నారు. యేసు ప్రభు మరణించాడు ఆయన అన్నట్టుగా ఆయన్ని నమ్ముతున్నారు. లేచాడు అని నమ్మట, దేవతలు చెప్పారు, దర్శనమిచ్చారు, ఆయన నమ్మట. వాళ్ళు దర్శనమిచ్చి చెప్పారు కానీ మాకు కనపడ ఆయన కదా. దేవతలు చెప్పారు ఆయన మాకు కనపడ. అంటే అవిశ్వాసంలోనే